ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరు మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని వెంటనే యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ రోజు వీడియోలో కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ని మీకు చూపించబోతున్నాను. ఇది ఎక్కడ ఉంది, టికెట్ ప్రైస్ ఎంత, టైమింగ్స్ ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇది ప్లేస్ వచ్చేసరికి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ నియర్ మలేషియన్ టౌన్షిప్ అండి. ఇక ఎంట్రీకి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 3 years అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా టికెట్స్ తీసుకోవాలి. అండ్ ఇది నాన్ రీఫండబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసేసారు. మేమైతే 3 members వెళ్తున్నాము. సో 3 టికెట్స్ అనమాట. అండ్ ఇక్కడ థీమ్ వచ్చేసరికి కాశ్మీర్లో ఉన్నట్టు లోపలంతా కూడా క్రియేట్ చేశారు. సో మేము లోపలికి వెళ్ళి ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి టోటలీ వర్తీ అనే చెప్పుకోవాలి. నేను చాలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను. ఓన్లీ ఎంట్రీ లోపల నార్మల్గా ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో మాత్రం చాలా డిఫరెంట్గా ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇలా పెట్టారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాశ్మీర్ ఎలాగూ వెళ్ళలేము. ఆ పేరు వింటేనే చాలామంది భయపడుతున్నారు కూడా. సో అలాంటి థీమ్తో ఫస్ట్ టైం మనకు హైదరాబాద్లో ఇలా పెట్టారు కాబట్టి సో మీరు కూడా హైదరాబాద్లో ఉన్నా లేదంటే నియర్ టు హైదరాబాద్ ఉన్నా కూడా ఈ ఎక్స్పోని ఒకసారి విజిట్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ కాశ్మీర్లా ఉంటుందేమో అని నేనైతే చెప్పలేను, కానీ ఆ థీమ్ మొత్తాన్ని కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి. మనకి ఫాగ్లా కూడా ఉండేలాగా మొత్తం క్రియేట్ చేశారు. లైటింగ్స్ కానీ, ట్రీస్ కానీ, ఫాగ్లా కానీ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారండి. సో ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. సో సైడ్స్ మొత్తం కూడా ఇలా మంచకొండల థీమ్ ఉంటుంది కదా, అలా పెట్టేశారు. అండ్ మధ్య మధ్యలో ఇలా చెట్లు, వాటికి ఫ్రూట్స్, యాపిల్స్ ఉండేలా పెట్టారనమాట. కాశ్మీర్ యాపిల్స్ అంటారు కదా, సో అక్కడక్కడ యాపిల్ ట్రీస్ పెట్టారు. అండ్ ఇలా కొన్ని హౌజెస్ పెట్టేసి అక్కడ నుంచి ఫాగ్ వస్తున్నట్టుగా కూడా వాటర్ స్పిల్ అవుతున్నట్లు పెట్టారు. ఆ అట్మాస్ఫియర్కి అది మొత్తం కూడా ఫాగ్లానే అనిపిస్తుంది. అండ్ చిన్న చిన్న హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఫాగ్లా ఉండడం కోసం మనకు కొంచెం దూరంలో స్ప్రేస్ అయితే అరేంజ్ చేశారు. అండ్ స్నోని చూపించడం కోసం ఆ హౌసెస్ పైన స్నో ఉన్నట్లు చూపించడం కోసం కాటన్తో పెట్టారు. అలానే వాటర్ ఫాల్స్ కూడా అరేంజ్ చేశారండి. ఇక్కడ డెకరేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు జనాలు అయితే అస్సలు కదలట్లేదండి. ప్రతి దగ్గర ఫొటోస్ అయితే ఫుల్గా దిగుతున్నారనమాట. పిల్లలతో వెళ్తే వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇది మాత్రం నేను రాసిస్తాను 100%. సో మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ థీమ్తో మొత్తం కూడా ఇలా హౌసెస్, వాటర్ ఫాల్స్ ఇలా క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా మనం ఫొటోస్ అవి దిగచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ వీకెండ్స్ వెళ్తే మాత్రం క్రౌడ్ అయితే ఉంటుందండి. మేమైతే సాటర్డే రోజు వెళ్ళాము. సో సాటర్డే రోజు కూడా క్రౌడ్ బాగానే ఉంది. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చేసరికి ఈవినింగ్ 4 to 10:30 అండి. మనకు అడ్వర్టైజ్మెంట్స్లో మార్నింగ్ 10 to నైట్ 10 అలా చెప్పారు, కానీ ఈవినింగ్ 4కే ఓపెన్ అవుతుంది. ఇది మాత్రం నోట్ చేసుకోండి. ఈ వాటర్ స్ప్రేస్ అనేవి పెట్టారు ఫాగ్లా ఉండడానికి అని చెప్పాను కదా, సో దగ్గరగా చూపిస్తున్నాను చూసేయండి. సేమ్ ఫాగ్లానే అనిపిస్తుంది మనకి. అండ్ కాశ్మీర్లో యాపిల్స్ ఫేమస్ కదా, సో ఇక్కడ ట్రీస్కి యాపిల్స్ ఉన్నట్లు పెట్టారనమాట. ఇది మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఈ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకుని మేమైతే ముందుకు వెళ్ళాము. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు చిన్న చిన్న హౌసెస్ కనిపిస్తాయండి. ఆ హౌసెస్ కూడా టోటల్గా డెకరేట్ చేసి ఉన్నట్టు, స్నో మొత్తం కూడా హౌస్ పైన ఉన్నట్లు కూడా ఉంటుంది. దగ్గరగా చూపిస్తాను చూసేయండి. అండ్ కాశ్మీర్లో మనకు సైడ్స్ కొండలు అలా కూడా కనిపిస్తాయి కదా, అలా ఈ హౌసెస్కి సైడ్లో మనకు కొండల్లా కనిపించడానికి స్టోన్స్తో అరేంజ్ చేశారు. స్నో కోసం వీళ్ళు కాటన్ పెట్టారనమాట హౌసెస్ పైన మొత్తం కూడా. ఇవన్నీ చూస్తుంటే నేను చెప్పాను కదా మన టికెట్ వర్తీ అనిపించింది అని చెప్పేసి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పుడు చెప్పాను కదా నేమ్లో జలకన్య ఎగ్జిబిషన్ అని కూడా. ఇక్కడ 2 బాక్సెస్లా ఉన్నాయండి, అండర్ వాటర్లా పెట్టారు. దీంట్లో 2 గర్ల్స్ వచ్చేసి మర్మైడ్ లాగా డెకరేట్ అయిపోయి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేస్తున్నారనమాట. ఒకరేమో పర్పుల్ కాస్ట్యూమ్లో, ఇంకొకరేమో రెడ్ కాస్ట్యూమ్లో వచ్చారు. అండ్ ఇక్కడ చూడడానికి కూడా 2 sides బాక్సెస్లా ఉంది అని చెప్పాను కదా, 2 sides ఉన్నారు. సో అటువైపు ఇటువైపు ఫుల్గా జనాలు అయితే నిండిపోయారు. ఇప్పుడు ఈ జలకన్యలను కూడా నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి. వీళ్ళు కూడా అలుపు లేకుండా ఆడతారు అంటారు కదా, సో అలానే వీళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం హ్యాండ్స్ పెట్టి ఆ గ్లాసెస్ మీద చేస్తుంటే వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతున్నారు కూడా. చిన్నపిల్లలు కూడా చాలామంది వాళ్ళ హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ పెట్టడం, వాళ్ళకి కిసెస్ ఇవ్వడం ఇలా చేస్తున్నారు. పిల్లలైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అందుకే వీడియో స్టార్టింగ్లో మీతో అన్నాను, పిల్లలతో వెళ్తే మాత్రం వాళ్ళు చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు అని చెప్పేసి.
నేను కూడా వీడియో తీస్తూ ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చాను. తను తెలియకుండానే నా పక్కనకు వచ్చి హార్ట్ సింబల్ పెట్టింది. సో అది కూడా క్యాప్చర్ అయింది. ఆ ఫోటో కూడా ఇక్కడ అటాచ్ చేస్తాను, చూసేయండి. ఇలా అనుకోకుండా క్యాప్చర్ అయిన ఫొటోస్ మనం చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. వీళ్ళు వేసుకున్న మర్మైడ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయండి. దానికి తగ్గట్టుగానే ఆ సాంగ్స్కి వీరు ఆడుతుంటే జనాలు అయితే ఇక్కడ నుంచి అసలు కదలడం లేదు. వచ్చే వాళ్ళందరూ ఇంకా ఎక్కువైపోతున్నారు, కానీ ఇక్కడ జనాలు ఫుల్ అయిపోతున్నారు. అండ్ మేము సాటర్డే వచ్చామని చెప్పాం కదా, సాటర్డే క్రౌడ్ ఉంది. అండ్ సండే రోజు నెక్స్ట్ డే చూసుకుంటే సండే రోజు అయితే ఇంకా డబుల్ క్రౌడ్ ఉందండి. సో క్రౌడ్ ఫ్రీ కావాలి అంటే మీరు వీక్ డేస్లో వెళ్ళండి. మనకు హైదరాబాద్లో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసరికి మే 10th స్టార్ట్ అయిందండి. ఇది జూన్ 18th వరకు లాస్ట్ అని చెప్పారు. బట్ ఇది ఎక్స్టెండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ లాస్ట్ డేట్ అయితే జూన్ 18th అనే గుర్తుపెట్టుకోండి. ఈ లోపే మీరు కూడా ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేసేయండి. ఫైనల్లీ ఈ జలకన్యల నుంచి బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ ఉంటుంది కదండి. మనకి ఎగ్జిబిషన్ అంటేనే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. మనం షాపింగ్ జోన్లోకి వెళ్తే ఆడవాళ్ళు అయితే అసలు బయటికి రారనే చెప్పుకోవాలి. ఇక ఈ ఎగ్జిబిషన్లో వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్ కానీ, క్లాతింగ్ కానీ, జ్యువెలరీ కానీ, వీటితో పాటు గేమ్స్, ఫుట్వేర్, కిడ్స్ టాయ్స్, మసాజర్ షాప్స్, ఇలా అన్ని షాప్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఫుడ్ ఐటమ్స్లో వచ్చేసరికి పాప్కార్న్, చెరుకు రసం, చాక్లెట్ ఫౌంటైన్, షుగర్ క్యాండీ, మిర్చీలు, అప్పడాలు, పొటాటో స్పైరల్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్, ఐస్ గోలా, జ్యూసెస్, షరబత్, చాట్ బండార్, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక నెక్స్ట్ రైడ్స్ అన్నమాట. షాపింగ్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, నెక్స్ట్ రైడ్స్. మెయిన్ పార్ట్స్ ఇవే కదా. ఇక రైడ్స్కి వచ్చేసరికి మెయిన్గా జైంట్ వీల్ ఒక్కటి ఉంటే చాలా ఎగ్జిబిషన్కి ఫుల్ కళ వచ్చేస్తుంది. ఇక రైడ్స్లోకి వచ్చేసరికి జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, ట్రైన్, ఇలా అన్నీ ఉన్నాయండి. వీటితో పాటు కిడ్స్కి డ్రాగన్ ట్రైన్, బంజీ జంపింగ్, కార్స్, బైక్స్, ఇలా ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. హెలికాప్టర్స్. అయ్యో, ఫుడ్లో మోమోస్, ఎగ్ కుల్ఫీ కూడా ఉన్నాయండి. నేను చెప్పడం మర్చిపోయాను ఇందాక. అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న టిప్ అండి. మేమైతే ఇబ్బంది పడ్డాము. సో మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి నేను ఒక టిప్ చెప్తాను. ఏంటి అంటే ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు ఎలాగో త్వరగానే ఓపెన్ అవుతుంది కాబట్టి, సో త్వరగా వెళ్ళి కొంచెం చీకటి పడిన తర్వాత లైట్స్ అన్ని వేస్తేనే బాగుంటుంది కాబట్టి అది కూడా కవర్ చేసుకొని 7-7:30 లోపు ఇంటికి వచ్చేలా చూసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్ అయినా కూడా ఈవినింగ్ అవ్వగానే వర్షాలు పడుతున్నాయి. సో త్వరగా వచ్చేస్తే ఆ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే రెయిన్ కోట్స్, అంబ్రెల్లాస్ క్యారీ చేయండి కిడ్స్ ఉన్న వాళ్ళైతే. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 o'clock అనుకుంటా ఫుల్ గాలిదుమ్ము స్టార్ట్ అయిపోయింది. సో మేము వెళ్దాంలే, చిన్న వర్షం కూడా పడట్లేదు కదా అని ఆగాము. బట్ 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. నాన్ స్టాప్గా రెయిన్ అయితే పడుతూనే ఉంది. మేము వెళ్ళేటప్పుడు ఎండగానే ఉంది కదా అని చెప్పి మేము ఏం తీసుకెళ్ళలేదు. సో సేఫ్ సైడ్ అవి కూడా తీసుకెళ్ళండి. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది పడకుండా ఉంటారు. అండ్ అక్కడ ఒక ఖాళీ షాప్ ఉంటే రెయిన్ పడేటప్పుడు మేము దాని కిందకి వెళ్ళిపోయాము. సో రెయిన్ కూడా మీకు చూపిద్దాము అని చెప్పేసి కొంచెం బయటికి వచ్చి వీడియో తీయడం స్టార్ట్ చేశాను. అప్పుడే కరెంట్ కూడా తీసేశారనమాట. సో ఆ కరెంటు కూడా లేదు, దోమలు, చాలా ఇబ్బంది అయితే పడ్డాము. సో మీరు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారని ఈ చిన్న టిప్ చెప్తున్నాను. చూడండి, రెయిన్ అయితే ఫుల్గా పడింది. వీడియో మీకు ఈ వీడియో నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు